శ్రీనివాస్ రెడ్డి గారు వాయిస్. నమస్కారం అండి. ముందుగా మీకు 99 వీక్షకులకు అదేవిధంగా సీనన్నకి నరసింహప్రసాద్ గారికి శుభ సాయంత్రం. ఓకే శ్రీనివాస్ రెడ్డి గారు ఏంటి ఎలా చూడాలి? చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ పర్యటనతో మీకు తడిచిపోతుందా అని చెప్పి డైరెక్ట్గా కామెంట్స్ చేసే పరిస్థితి. అంటరాని పార్టీ ఏదన్నా ఉందా అంటే అది వైఎస్ఆర్సీపీ అట. ఆ భయంతో జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీకి పరుగులు పెడుతున్నారట అక్కడ ఏమో జరిగిపోయింది అని. మరొక వైపు చంద్రబాబు నాయుడు గారు ఏదో అమిత్ షా గారి కాలు పట్టుకున్నట్టుగా ఫేక్ ఇమేజ్లన్నీ కూడా మీ సోషల్ మీడియాల నుంచే వైరల్ చేసి వికృత చేష్టలు చేస్తున్నారన్నది వాళ్ళ ప్రధాన ఆరోపణలు. సార్ పదాలను ఎట్లయినా అందంగా తిప్పుకోవచ్చండి. ఇదే తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి ఎంపీలు, ఏకంగా ఎంపీలు పేర్లు కూడా చెప్తా. రవీంద్ర, ఆయన ఎవరు, కనకమేడల, అదేవిధంగా సీఎం రమేష్, వీళ్ళేదో కళ్ళతో చూసినట్టుగా జగన్మోహన్ రెడ్డి గారు అమిత్ షా గారి కాళ్ళ మీద పడ్డట్టుగా కాళ్ళు పట్టుకున్నట్టుగా. జగన్మోహన్ రెడ్డి గారు కాదండి, చంద్రబాబు నాయుడు గారు. సార్ ఈ నిన్నటిది కాదు, నేను గతం సంగతి చెప్తున్నా. ఇప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ ప్రతినిధి వాడారు అదే మాటని. వాళ్ళు కాళ్ళు పట్టుకోవడం అలవాటేనా? అది మనం చూసాం సార్, ఎయిర్పోర్ట్ అలాంటి ఆలోచనలే ఉంటాయి. ఫ్లైట్ ముందరనే ఆయన అలాంటి పనులు చేసే వాళ్ళకి సార్ మీరు మాట్లాడిన సేపు సైలెంట్ గా ఉన్నా. ఓకే, అలాంటి పనులు చేసే వాళ్ళకి అలాంటి ఆలోచనలే ఉంటాయి. వాటికి సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం లేదు. దాంట్లో కూడా సానుభూతి పొందాలని ఆ పత్రికల్లో పతాక శీర్షికలో వేసుకున్నారు. ఇదిగో ఫేక్ ఫోటో ఇది అని. ఫేక్ ఫోటో అని పతాక శీర్షికలో వేసుకుంది కూడా వాళ్లే. అంటే వాళ్ళకి దానికి విస్తృతమైన పబ్లిసిటీ వాళ్ళు కోరుకుంటా ఉన్నారు. సరే, అది వాళ్ళ ఇష్టం, వాళ్ళ ఇష్టానికి వదిలేసేద్దాం. ఇక్కడ చాలా ఆనెస్ట్ గా సీనన్న మాట్లాడాడు అని చెప్పాలి. ఎందుకంటే ఆయన మాట్లాడిన దాంట్లో చాలా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పట్ల ఎంతో కొంత కన్సర్న్ కనపడింది. భారతీయ జనతా పార్టీ టోటల్లీ డిఫరెంట్ ఫ్రమ్ 2014 భారతీయ జనతా పార్టీ వేరు, ఈ రోజు ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ వేరు. ఆ రోజున ఏ ప్రాంతీయ పార్టీనైనా ఆశ్రయించేటటువంటి పార్టీ స్థాయిలో ఉంది భారతీయ జనతా పార్టీ. ఆ రోజున ఒక క్లీన్ ఇమేజ్ తోటి ఏదో గుజరాత్ ని ఇరగదీశాడని నరేంద్ర మోడీ గారు, ప్రధానమంత్రి అయితే దేశం మొత్తాన్ని కూడా వెలుగులు నింపుతాడని, ఒక కొత్త వరవడిని సృష్టిస్తాడని చెప్పేసి ఒక వాతావరణంతో వచ్చి ప్రాంతీయ పార్టీలన్నింటినీ కూడా తన హక్కును చేర్చుకొని వాళ్ళ దగ్గరకు వచ్చేసి వాళ్ళని బతిలాడుకొని ఉన్నటువంటి పరిస్థితి. ఈ రోజున భారతీయ జనతా పార్టీ పరిస్థితి ఏంటంటే మింగేసే పరిస్థితి. ప్రాంతీయ పార్టీల్ని మింగేసే, కబళించేటటువంటి పరిస్థితి. ఎందుకంటున్నానంటే ఈ మాట, ఆ రోజున ప్రకాష్ జవదేకర్ గారు చంద్రబాబు నాయుడు గారిని కలవటానికి ఢిల్లీ నుంచి చంద్రబాబు నాయుడు గారు ఇంటికి వచ్చారు. ముందుగా జగన్మోహన్ రెడ్డి గారిని టచ్ చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు మాకు ఏమాత్రం కూడా, మేము సింగిల్ గానే వెళ్తాం, గెలిచినా ఓడినా మాకు పొత్తులతో సంబంధం లేదని నాడు చెప్పాడు, నేడు చెప్తున్నాం, రేపు చెప్తాం. మేము దానికి ఏదో వాళ్ళు అంటరాని వాళ్ళకి ఎవరు కలవరు అని చెప్పేసి మిగతా వాళ్ళు చెప్పుకున్నా మాకు వచ్చిన నష్టమే లేదు. అది మా కాన్ఫిడెన్స్ లెవెల్స్ మావి. ప్రకాష్ జవదేకర్ గారు వెళ్ళి చంద్రబాబు నాయుడిని బతిలాడుకొని పొత్తు కుదుర్చుకున్నటువంటి పరిస్థితి 2014. తర్వాత 2019లోపు జరిగిన పరిణామాలని మనం చూసాం. సరే, ఇప్పుడు ఏంటి చెప్పండి సార్. అదంతా అయితే దానివల్ల పక్కకి వెళ్ళిపోయారు, అనేక విమర్శలు చేశారు, పోలవరం ఏటీఎం గా వాడుకున్నారు. ఓకేలేండి, అది వాళ్ళు అంటే మీరు ఏమో కంప్లీట్ చేయలేదు మిమ్మల్ని అంటారు శ్రీనివాస్ రెడ్డి గారు. అన్ని కూడా జరిగిపోయినవే, దానివల్ల మనం టైం వేస్ట్ చేసుకోవాల్సిన లేదు. ప్రజెంట్కి వద్దాం. ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీ వెళ్తున్నారు? రాజ్యసభ అంశమా? సమాధానం దొరికిందో మరి. అదిగా సార్, పోలవరం అడ్డంకులు లేకుండా నిధులు ఇచ్చారేమో తెలియదు, రైల్వే జోన్ ఇచ్చేసారేమో తెలియదు, ప్రత్యేక హోదా ఇచ్చేసారేమో తెలియదు. దేనికోసం ఆయన మరి బీజేపీ దగ్గరికి వెళ్ళాడో వాళ్ళు సమాధానం చెప్పాలా. మేము వెళ్లాల్సిన అవసరం లేదు. ఒకవేళ రేపు మా జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళినా ప్రభుత్వ పరంగా రాజ్యసభ ఎన్నికల పరంగా
ఎన్నికలకు సంబంధించి కార్యక్రమాలకు లేదా ప్రభుత్వ పరంగా రావాల్సినటువంటి నిధులు విధుల గురించే వెళ్తాడు తప్ప ఎన్నికలతోటి మాకు సంబంధం లేదు. రాజ్యసభ సందర్భంగా ఎన్నికల సందర్భంగా కొత్తగా 3 అభ్యర్థుల్ని మేము నియమించుకున్నాం కాబట్టి ఆ 3 అభ్యర్థులకు సంబంధించి ఒకవేళ ఆయన ఢిల్లీకి వెళ్తే వెళ్తా ఉండొచ్చు. దానికి దీనికి ఏ విధమైన ఓకే శ్రీనివాసరెడ్డి గారు ముగ్గురు కలిసి రావడానికి సర్వం సిద్ధమైందంట. 160 సీట్లు గెలుస్తామన్న కాన్ఫిడెన్స్ వాళ్ళలో కనిపిస్తున్నది. మీకే భయం వేస్తుందా? మాకు ఎలాంటి భయము లేదండి, ఎలాంటి ఫేక్. ఇప్పుడు ఇండియా టుడే అని ఒక సర్వే వదిలేరు సార్. ఆ సర్వే ఏంటి? ఇండియా టుడే తను సొంతగా చేస్తుందిలో ఇదివరకు. ఇప్పుడు ఏం చేశారు? ఆజ్ తక్ సి ఓటర్ తోటి ఇదయ్యారు. ఆజ్ తక్ సి ఓటరు వాళ్ళ యొక్క ఏది సక్సెస్ రేట్ వచ్చేసి 12% అండి. గత ఎన్నికల్లో వాళ్ళు ఏం చెప్పారు? 55% రాహుల్ గాంధీని కోరుకుంటున్నారని చెప్పేశారు. ఎక్కడొచ్చాడు రాహుల్ గాంధీ? ఎక్కడున్నాడు రాహుల్ గాంధీ? ఇవన్నీ వద్దు. వాళ్ళు 3 కాదు 4 కాదు ఎంతమంది వచ్చినా సరే వైఎస్ఆర్సీపీకి వచ్చినటువంటి ఇబ్బంది ఎలాంటి ఇబ్బంది లేదు. క్షేత్రస్థాయిలో చాలా బలంగా ఉన్నాం. ఓకే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి ప్రజలందరూ కూడా ఎప్పుడో డిసైడ్ అయ్యారు. ఈ పొత్తులు ఎత్తులు ఈ అన్నిటి గురించి ఓకే శ్రీనివాసరెడ్డి గారు, మరొక అంశం. మీరు వరుస పెట్టి జాబితాలు లిస్టులు విడుదల చేస్తున్నారు. 1,00,000 లిస్టులు 1,00,000 జాబితాలు విడుదల చేసినా ఏమీ కాదు అని చెప్పి నాగబాబు గారు మాట్లాడిన సందర్భం హెచ్చరిస్తున్నారు కూడా ఇండైరెక్ట్గా మీకు. అదే సార్, ఉన్నది 175 మంది క్యాండిడేట్స్. 175 మంది క్యాండిడేట్స్ కి 1,00,000 సార్లు లిస్టులు ఎట్లా ఇస్తారో ఆయన స్టేట్మెంట్ లోనే అర్థమవుతుంది. రాజకీయ అవగాహన లోపం అయింది. కనీస అవగాహన లేకుండా మాట్లాడేటటువంటి అంశాలకు మనం సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం లేదు. దాని గురించి మా లిస్టులు జోలేందుకు, మా కథ జోలేందుకు? ఇప్పుడు అదే ఏదో చెప్తా ఉన్నారు కదా, అక్కడ క్యాండిడేట్ మార్చారు, ఇక్కడ క్యాండిడేట్ మార్చారు, అక్కడ మాకు అడ్వాంటేజ్, మీకు అడ్వాంటేజ్. అడ్వాంటేజ్ అని చూసుకోండి. ఏ రకమైన అడ్వాంటేజ్ మీకుందో మీరు చూసుకోండి. మీలాగా ఆయన 2 ప్రకటించారు కాబట్టి నేను 2 ప్రకటిస్తానని మేము ఒకరితోటి పోటీ పట్టలేదే. మా క్యాండిడేట్స్ ని మేము పిలుచుకుంటున్నాం. పాయకరావుపేటలో ఎస్సీ క్యాండిడేట్ ని నీకు ఎమ్మెల్యే టికెట్ లేదయ్యా అన్నందుకు ఈ రోజు రాష్ట్రపతి ఏకంగా రాజ్యసభ సభ్యుని చేశాం. సామాన్యుల్ని ఎంతో మందిని రాజ్యసభ సభ్యుల్ని పార్లమెంట్ సభ్యులు చేసినటువంటి చరిత్ర ఎవరికన్నా ఉందంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది. అదేవిధంగా మంచి వ్యక్తులు సభల్లోకి వస్తారు, రావాలని చెప్పేసి మనం కూడా కోరుకుంటాం. మంచి వ్యక్తులు అనేది ఎక్కడ దొరికితే అక్కడ గెలిపిస్తారు. ఖచ్చితంగా మంచి వ్యక్తులు, సర్వీస్ చేసేటటువంటి వ్యక్తులు వైఎస్ఆర్సీపీలో ఉన్నారనేది మా నమ్మకం, మా విశ్వాసం. మంచి వ్యక్తుల కోసం ఏరటం కోసమే ఈ యొక్క అభ్యర్థుల మార్పులు చేర్పులు. ఇప్పుడు సీనన్న పేరు కూడా జాబితాలో చూశాను నేను. సంతోషం. అలాంటి వ్యక్తులు నేను కూడా కంగ్రాట్స్ చెప్తున్నా, ఆల్ ద బెస్ట్ కూడా చెప్తున్నా. మరి కాదండి, వైనాట్ 175 మిస్ అవుతుందేమో, మరి ఆల్ ద బెస్ట్ చెప్తే పర్వాలేదా? వైనాట్ 175 మిస్ అవుతుందేమో కదా, ఆల్ ద బెస్ట్ చెప్తే. ఏమండి, రాజకీయాల్లో మా నినాదానికి మేము కట్టుబడి ఉన్నాం. మాకు 175 వస్తాయనే మేము అంటున్నాం. మరి ఎలా ఆల్ ద బెస్ట్ చెప్తారండి? నెక్స్ట్ టైం చూసుకోండి శ్రీనివాస్ గారు అని చెప్పాలి. మీరు మంచి మిత్రుడు అయితేని. కాదండి, ఆయన అలా ఆశ పెట్టడం కరెక్ట్ కాదు కదా. ఇప్పుడు అవకాశం లేనప్పుడు ఆయన ఎందుకు ఆశ పెట్టడం? ఏంటి నెక్స్ట్ టైం 29లో ఆల్ ద బెస్ట్ అండి, అప్పుడు కూడా మీరు టికెట్ తెచ్చుకోండి, ఇప్పుడు అయితే ఛాన్స్ లేదని చెప్పాలి కదా. ఒక మాట వింటారా వర్మ గారు? స్టెప్ బై స్టెప్ వెళ్తా ఉంటారు. ఒకసారి వెళ్తాడు ఆయన, వెళ్ళినాక ప్రజలు ఆశీర్వదిస్తే గెలుస్తాడు, లేదంటే రెండోసారి ఖచ్చితంగా అవకాశం వస్తుంది. ఎవరు చూశారండి? అంతేగాని ఒక స్టెప్ వేస్తున్నప్పుడు, ఒక పరీక్షకు వెళ్తున్నప్పుడు నాకు క్వశ్చన్ కావాలి. జనసేనలో ఎవరు అభ్యర్థులు అన్నది వైసీపీ లిస్టు చూసానంటారండి మీరు? అసలు వాళ్ళకే తెలియదు అంటున్నారు. వైసీపీ లిస్ట్ గా సార్, వాళ్ళు ట్రోల్ చేస్తా ఉన్నారు. 100% ఇవే జనసేన అభ్యర్థుల లిస్టు అని ఒక 30 పేర్లు పంపించారు, సోషల్ మీడియాలో వదిలారు. వాటిల్లో తాడేపల్లిగూడెం నుంచి సీనన్న పేరుంది. ఎవరు వదిలేరు? మీ వాళ్ళే, ఐటీడీపీ వాళ్ళు వదిలారు, జనసేన వాళ్ళు. ఏంటి ప్రసాద్ గారు, 175 లిస్టు తెలుగుదేశం పార్టీ తరఫున కూడా వదిలేశారు వీళ్ళు ఒక రోజు. జనసేన పార్టీ తరఫున 64 మంది అభ్యర్థులకు సీట్లు ఇస్తున్నామని ఒక పత్రిక రాసింది. ఏది వాళ్ళకి కరపత్రిక పనిచేసేటటువంటి పత్రిక.
అదే విధంగా మళ్ళీ మరుసటి రోజు లేదు ఆయన అడిగింది 27 32 ఇవ్వాలనుకుంటున్నామని రాసింది. పవన్ కళ్యాణ్ 27 అడిగారంట, ఈయన 32 ఇవ్వాలనుకుంటున్నారంట. దాని మీద జనసేనకు చెందినటువంటి నాయకుడు శాంతి ప్రసాద్ తీవ్రంగా అగ్గి మీద గుగ్గిలంలాగా అయ్యాడు మీ ఛానల్లో, నేను అనుకుంటా బహుశా. అది ఇట్లా ఉంటాయి ఫేక్. సార్ మా ఊర్లో ఒక సామెత ఉంది సార్, అది మీకు తెలుసో లేదో, ఊపే కుహ అంటారు. ఊళ్ళో పెళ్లికి కుక్కల హడావుడని మా పార్టీలు 2 పార్టీల మధ్య జరిగే ఈ వ్యవహారానికి బయట వాళ్ళకు ఎక్కువైపోయింది అనమాట. అందుకే ఈ ఫేక్ లిస్ట్ ఇవన్నీ తయారు చేస్తూ ఉంటారు, ఫేక్ చర్చలు జరుపుకుంటారు. ఒక మంచి వాతావరణంలో పార్టీలకు సంబంధించిన అభ్యర్థులను మా ఇరు పార్టీ అనౌన్స్ చేస్తారు. ఈ తొందరపడే నాయకులు మీరు కుక్కలా చెప్పండి, ఊళ్ళో పెళ్లి కుక్కలా అనలేదు. ఫేక్ మాటలు మాట్లాడుకుంటా ఉంటారు, ఫేక్ మార్ఫింగ్లు ఇవన్నీ చేసుకుంటూ మా పార్టీలో మా అభ్యర్థులు డిబేట్ లాగా చేయండి. మా అభ్యర్థులు 100 మందిని మార్చుకుంటామయ్యా. పేదవాళ్ళని, బీసీలను, ఎస్సీలను, అతి సామాన్యులను చట్టసభలోకి పంపించే దమ్ము ధైర్యం మాకుంది. మీ దగ్గర అది ఉందా? చెప్పండి. చేస్తున్న ప్రయత్నాలు మీ దగ్గర స్థాయి ఉందో చెప్పండి. కనీసం ఆలోచన అయినా చేయగలరా? కనీసం ఆలోచన అయినా మీరు చేయగలరా? సీట్ల గురించి ఆలోచన అయినా చేయగలరా? మీరు గురించి ఆలోచన తొందరపడి మాట్లాడితే ఎవరైనా సరే అడ్వకేట్ తీసుకెళ్లి ఎంపీ క్యాండిడేట్ గా ప్రకటించేటటువంటి దమ్ము ధైర్యం ఉన్నటువంటి నాయకుడు మా జగన్మోహన్ రెడ్డి గారు. మీరు నరహంతకుల్ని కూడా చరిత్ర మీది. నరహంతకుల్ని, డ్రైవర్లను చంపిన నరహంతకుల్ని సన్మానించే చరిత్ర మీది. మీరు మాట్లాడతారా? అది తప్పు కదండి. ప్రజాప్రతినిధులు చేస్తున్న పార్టీ కర్మాగారం నవ్విపోద్ది, సభ్య సమాజం నవ్విపోద్ది. తెలుగుదేశం పార్టీ గురించి మాట్లాడితే అనంతపురం దిక్కేళ్ళండి అర్థమైంది. మీరు అనంతపురం దిక్కేళ్ళండి అర్థమైంది. తెలుగుదేశం పార్టీ అత్యాచారాల గురించి మాట్లాడితే ఉండాలి కొద్దిగా అని చెప్పేసి ప్రజలు అత్యాచారం అనేదే లేదా హత్య మీ పార్టీ నోట్లో తులసి నీళ్లు పోసేదని కూడా పార్టీకి ఓటర్లు దొరకరు. ఈసారి హంతకులను తయారు చేసే పార్టీ ఏదైనా మాట్లాడుకుంటే పార్టీకి ఇవి చివరి ఎన్నికలు. మీరు కేసుల నుంచి తప్పించుకోవడానికి, కేసుల నుంచి తప్పించుకోవడం మా మీద పెట్టినటువంటి కేసులన్నీ కూడా తెలుగుదేశం కాంగ్రెస్ పార్టీలు కుమ్మక్కై మా మీద తెల్ల కాగితాలతో రాసిచ్చారు. మీ మీద, మీ నాయకుడి మీద కేసులు అలాంటివి కాదు. కేంద్ర ప్రభుత్వ దర్యాప్తు సంస్థలు దర్యాప్తు చేసి సరైనటువంటి సమాచారంతో మీ పార్టీకి ఆదేశించింది. ఈ రకంగా ఇక్కడ జరిగింది చూసుకోండి, చెక్ చేసుకోండి అని. మీరు 17 పెట్టుకొని సుప్రీంకోర్టుకి వెళ్ళి ఏదో తిప్పలు పడాలన్నా కానీ విచారణ ఆపడానికి వీల్లేదు అని చెప్పింది. మీరు చేసింది దొంగ పనులు, హత్యా నేరాలు చేసేది మీరు, దొంగతనాలు చేసేది మీరు, ప్రజల సొమ్మును లూటీ చేసేది మీరు. మీరు మాట్లాడుతుంటే నవ్వొస్తుంది ప్రజలకి, ప్రజలకు నవ్వొస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ప్రజల యొక్క సొమ్ము పెరిగింది, ప్రజల యొక్క సంపద పెరిగింది. బ్యాంకుల్లో డిపాజిట్లు చూడండి, 88,000 కోట్ల రూపాయలు బ్యాంకుల్లో పెరిగి ఉన్నాయి. ఒళ్ళంతా మచ్చలే, ఒళ్ళంతా కేసులే, 16 నెలలు లోపల. చంద్రబాబు మించిన కేసులు ఈ రాష్ట్రంలో, ఈ ప్రపంచంలో ఎవరి దగ్గర లేవు. శ్రీనివాస్ గారు, చంద్రబాబు మీద ఈ రాష్ట్రంలో ఎవరి మీద ఉండవు. శ్రీనివాస్ గారు ఒక నిమిషం, తెచ్చుకోకపోతే మురిశెట్టి గారు, ప్రసాద్ గారు ఒక నిమిషం అండి. ప్రసాద్ గారు, ప్రసాద్ గారు అనవసరం టాపిక్ డైవర్ట్ అవుతుంది. ఒక నిమిషం అండి, ప్రసాద్ గారు, నుంచి తప్పించుకోవడానికి మాత్రమే ప్రసాద్ గారు, శ్రీనివాస్ రెడ్డి గారు ఒక నిమిషం. పొత్తు లేదు, ఏమీ లేదు ఇక్కడ. ఓకే, బుల్శెట్టి గారు.